నమస్తే. ఇంకా ఎక్కడ తడబడుతున్నాం? మనం ఎడారి వాళ్ళలా ప్రవర్తించక్కర్లే. హిందువుల్లా ప్రవర్తిస్తే చాలు. ఔరంగజేబుని ఏ కారణంగా సమర్థించినా వాన్ని ఈ దేశానికి శత్రువుగానే గుర్తించాలి. అయితే గీతలుండకూడదు. బ్రిటిష్ రాజు లేదా వైస్రాయ్ ఎంత గొప్పోడైనా వాడు మనకు శత్రువే. మన రాజులతో వాన్ని పోల్చడం గాని, వాన్ని మంచివాడిగా ప్రొజెక్ట్ చేయడం గాని చేస్తే దేశద్రోహి కిందే పరిగణించాలి. దేశద్రోహిగానే వాన్ని చూడాలి. ఇక్కడున్న చట్టాల కారణంగా వాడు తప్పించుకున్నా, హిందువు లేదా ప్రతి భారతీయ దృష్టిలో కూడా వాడు ద్రోహే. వాక్ స్వాతంత్ర్యం పేరుతో, ఉదార వ్యాధి పేరుతో, ఏదో సత్యాన్ని శోధిస్తున్నా అన్న పేరుతో, సామరస్యం నెలకొల్పుతున్నా అన్న నెపంతో కూడా మేధావి ఎవడు ఆ పైత్యపు ప్రదర్శన ఇక్కడ చేయకూడదు. అలా చేసిన వారిని విస్మరిస్తే అది మరెంతో మంది సామాన్యుల మెదళ్లను కలుషితం చేస్తుంది, దేశ వ్యతిరేకులుగా మార్చేస్తుంది. ఒకడంటాడు, బనారస్ పట్టణంలో ఒక హిందూ మత గురువుకు 1687లో ఔరంగజేబ్ అనేవాడు భూమిని అనుగ్రహించాడట. ఫర్మాన్ ఉందంట. వాడెవడు అనుగ్రహించడానికి? ఎవడబ్బ సొమ్మని? మక్కా మదీనా వాళ్ళకెంత పవిత్రమో హిందువులకు ఈనాటికి ముఖ్యమైన ఒక పుణ్యక్షేత్రము, పవిత్ర క్షేత్రము కాశీ. ఆ కాశీని నేలమట్టం చేసి, విశ్వనాథుని గుడిని, బిందుమాధవుడి గుడిని ధ్వంసం చేసి, అక్కడే పెద్ద పెద్ద మసీదులు కట్టి తన మత విద్వేషాన్ని చాటుకున్నాడు వాడు. ఏ రాజైనా ఇంకో రాజ్యాన్ని గెలవచ్చు, పాలించవచ్చు, తప్పులేదు. కానీ గుళ్ళు కూలగొట్టిన తర్వాత కూడా ఆధారాలున్నాయి. వాడు కూలగొట్టింది నిజం. అలాంటి వాన్ని, ఔరంగజేబు లాంటి వాన్ని, మతపిచ్చి లేని మహారాజు అంటే ఎట్లా? మినిమం బేసిక్ ఎథిక్స్ లేని పాలకుడు వాడు. అతగాడు చేసిన దరిద్రం వల్ల ఈ రోజు కూడా కాశీ విశ్వనాథుడి కోసం కోర్టులో పోరాడుతున్నాము. సర్వేలు, తవ్వకాలు ఇవన్నీ జరుగుతున్నాయి. తీర్పులు, విచారణలు. ఇంకా వందలేళ్ళైనా మధురలో గుడిలో మూర్తులను తీసుకొచ్చి మసీదులో మెట్లకు వాడమని చెప్పిన కర్కోటక పాలకుడు ఔరంగజేబు అనేవాడు. గుడి పక్కనే మసీదు, మధుర గుడి పక్కనే లౌడ్ స్పీకర్లో ఓవైపు నమాజ్ వినిపిస్తూ ఉంటుంది. ఈనాటికి కోర్టులో పోరాటం చేస్తున్నాం ఆ విషయంలో కూడా, మధుర ఆలయం విషయంలో కూడా. ఎవరు కారణం దానికి? ఇంకా ఎన్నో ఉదాహరణలు. 1, 2 కాదు, వేల ఆలయాల విధ్వంసం. ఔరంగజేబు అనేవాడికి ఎంత మత విద్వేషమో చెప్పడానికి ఆధార సహితంగా ఉన్నాయి. ఏదో చావా సినిమా వస్తే సినిమాలు చూపించి విద్వేషాలు కలిగిస్తున్నారు కదా వీళ్ళ బాధ. అంటే ఔరంగజేబు మంచి బాలుడని చెప్పబోతున్నారా మీరు? ఏ హిందువు పాటించని మనుస్మృతి గురించి చెప్పి హిందువులు విలన్లు అని చెప్పే వీళ్ళు చరిత్రలో అసలు ముఖ్యమైన విషయాన్ని పక్కన పెట్టేస్తారు. కానీ మేమున్నాం. గుట్టలు గుట్టలుగా చరిత్ర తవ్వుతూనే ఉంటాం. ఎంత రాసుకుంటారో, ఏం రాసుకుంటారో రాసుకోండి, ఇంకా రాసుకోండి. ఏం మర్చిపోయినా ఆ నందీశ్వరుడి చూపులు మర్చిపోం మేము. మా ముందు తరాలకు కూడా చెప్పే బాధ్యత తీసుకున్నాం, గుర్తుంచుకోండి. చావా తెలుగులో వస్తుంది, చూడండి అందరూ. నమస్తే. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.